ఇలా ఎందుకు జరుగుతుంది? చిన్న చిన్న పనులు చేయాలన్న హోంవర్క్, రివిజన్, స్టడీ తరచూ అవాయిడ్ చేస్తూ ఉంటాము. ఇట్స్ బికాస్ హ్యూమన్ బీయింగ్ అండ్ బ్రెయిన్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. మన బ్రెయిన్ ఏదైతే అతి ముఖ్యమైన పనులు ఉన్నాయో ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్ కానివ్వండి చేయడంలో మనకు ఆపుతుంది. అండ్ అంతేకాకుండా మనము అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాము, భయపడుతుంటాము ఆర్ డిఫికల్ట్ కూడా అనిపిస్తుంది. మన బ్రెయిన్ ఏదైతే అతి ముఖ్యమైన పనులు ఉన్నాయో ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్ కానివ్వండి చేయడంలో మనకు ఆపుతుంది. అండ్ అంతేకాకుండా మనము అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం, భయపడుతుంటాము. ఎలాగైతే చదవడం డిఫికల్ట్ అనిపిస్తుందో బట్ టీవీ చూడడంలో మాత్రం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ పని మనము ఫుల్ హ్యాపీగా చేస్తాము. ఏ పని మొదలు పెట్టాలి అన్న ఆలోచిస్తాము, చెయ్యాలా వద్దా, మన మీద మనకి డౌట్ కలుగుతుంది. ఇప్పుడు ఇలా చెప్పాలి అంటే చాలా మంది ఇంట్రోవర్ట్గా ఉంటారు, ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఆలోచిస్తారు. ఈ ఆలోచనలో మీ బ్రెయిన్ని స్ట్రెస్ లెవెల్స్ని పంపిస్తుంది. అండ్ దెన్ మీ బ్రెయిన్ మీకు ప్రొటెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అరే కామ్గా ఉండు, మేబీ యువర్ ఐడియా ఈస్ నాట్ రాంగ్ బట్ డోంట్ ఎక్స్ప్రెస్ చేస్తే అందరూ నా మీద నవ్వగలరు కదా అని బ్రెయిన్ మీతో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అండ్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ మీతో ఈ ట్రిక్స్ అప్లై చేస్తూ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ స్పాట్లైట్ డిఫెక్ట్. ఈ మెథడ్ ద్వారా మీ బ్రెయిన్ మీకు చెయ్యకూడని 100 రీజన్స్ చూపిస్తుంది, రిస్క్ మ్యాగ్నిఫై చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే బ్రెయిన్ బేసిక్ ఇస్ దిస్ ఇస్ ఓన్లీ. మీకు మీ బ్రెయిన్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్తో ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ ఎనీ చేంజ్ కానివ్వండి, కొత్తది ఏది మొదలు పెట్టాలన్నా, అన్ని పనులు చెయ్యాలన్నా, ఏదైతే మీ లైఫ్ మీ స్కిల్స్ గురించి చెయ్యాలి అనుకుంటున్నారో అదే పనులు చెయ్యడానికి ట్రై చేయండి. ఏ పనులు చేయడానికి మీకు మోస్ట్ డిఫికల్ట్ అనిపిస్తుందో, ఏదైతే రిస్కీ ఉందో అండ్ ఏదైతే అన్కంఫర్టబుల్ ఉందో. ఇంకోటి కూడా ఉంది, నో గ్యాప్ యాక్షన్. అంటే ఏంటి? దీని అర్థం ఏమిటంటే మీకు నాలెడ్జ్ ఉంది, మనం ఏం చెయ్యాలి అనుకుంటున్నాము బట్ చేయలేకపోతున్నాము. మీకు అసైన్మెంట్స్ ఫినిష్ చేయాల్సి ఉంది బట్ యూ ఫీల్ లేజీ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ యూ వోంట్ టేక్ దట్ వర్క్ మచ్ గ్రాంటెడ్. 2 days ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్తో చదువుతారు బట్ దాని తర్వాత ఆఫ్టర్వర్డ్స్ వీ విల్ స్టడీ 1 గ్యాప్ ఇస్తారు. సో మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, అవేర్నెస్ కూడా ఉంది మీకు ఈ పని చేయాల్సిందే బట్ మీరు మొదలు పెట్టడానికి భయపడతారు. యూ వోంట్ స్టార్ట్ ఆర్ అనేబుల్ టు కంటిన్యూ దిస్. సో హౌ టు బీట్ దిస్? హౌ టు డిఫీట్ లేజినెస్? యూజ్ దిస్ 5-second రూల్. జస్ట్ ఒక 5 seconds వరకు కాన్షియస్గా ఉండండి. దెన్ ఓన్లీ డిసైడ్ చేయండి, ఎస్ ఐ క్యాన్ డూ, ఐ విల్ డూ ఎట్ ఎనీ కాస్ట్. ఇది ఒక రాకెట్ లాంచ్ చేయడం లాంటి మెథడ్. 5, 4, 3, 2, 1 గో. దెన్ అవాయిడ్ చేసే సమస్యని ఏర్పడదు. ఎస్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు టైం మీద లేవాలి అనుకుంటే ఎలాగైతే అలారం రింగ్ అవుతుందో, వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్ దెన్ సే 5, 4, 3, 2, 1 గో. మీ బ్రెయిన్ని ఆలోచించడానికి టైం ఇవ్వకండి. అండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్ ఓన్లీ వేకప్ ఫ్రమ్ స్లీప్, జస్ట్ డూ ఇట్. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ 5 seconds విండో. ఈ 5 seconds లోపల మీరు మీ డెసిషన్ తీసుకోలేదనుకోండి, దెన్ మీ బ్రెయిన్ మీతో ట్రిక్స్ ప్లే చేయడం మొదలు పెడుతుంది. ఇట్స్ ఓకే, 15 minutes పడుకుంటాం. ఇలా హోల్ డే మీతో ఇలాంటి మూమెంట్స్ ఎదురవుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ పనులని ప్రయారిటైజ్ ఆర్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుందో, మీ దగ్గర 5 seconds ఉన్నాయి మీరు ఐడియాస్ని యాక్షన్లో కన్వర్ట్ చేయాలి. అండ్ దెన్ ఓన్లీ ఈ యాక్షన్స్ని ఒక హ్యాబిట్లో కన్వర్ట్ చేయాలి. ఏదైతే అప్లై చేసి మీరు డైలీ మార్నింగ్ టైం మీద లేస్తూ, డైలీ వర్కౌట్ చేస్తూ, కష్టపడుతూ మీ లైఫ్ గోల్స్ని అచీవ్ చేస్తూ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ది ఎంటైర్ వీక్ ఇది సైంటిఫికలీ ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. 5 million పీపుల్ మీద డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో రికగ్నైజ్ కూడా చేశారు. ఈ రూల్ అప్లై చేయడం వల్ల ఎంతో మంది సూసైడ్ చేయాలి అనే డెసిషన్ని అవాయిడ్ చేశారు. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ 5 seconds. అప్లై ఇట్ అండ్ ప్రొసీడ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టే ఫోకస్డ్.